మనసు ఎగురుతున్నదోయ్ హాయిని వెతుకుతున్నదోయ్ బ్రతుకు నైజమెరుగరానిదై అలే 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 మనసు ఎగురుతున్నదోయ్ హాయిని వెతుకుతున్నదోయ్ బ్రతుకు నైజమెరుగరానిదై ఏలేలో హైలేసా ఏలేలో ఏలేలో హైలేసా ఏలేలో ఏలేలో హైలేసా ఏలేలో ఏలేలో హైలేసా ఏలేలో ఉడతది చేపలాగా ఆశ తిమింగళమవుతది రాయిసా తిమింగళం నీ వలలో పడినా నువ్వు మళ్ళీ చేపకేసి చూస్తావు రా ఉడతది చేపలాగా ఆశ తిమింగళమవుతది రాయిసా తిమింగళం నీ వలలో పడినా నువ్వు మళ్ళీ చేపకేసి చూస్తావు రా గాలి పెడుతుంది నావా కదులుతుంది అలలో ఆశల మీద గుండె పెడుతుంది జన్మ కదులుతుంది అరేరే ఆశల మీద తంతానానే గరగర తంతానానే తంతానానే గరగర తంతానానే ఏలేలో హైలేసా ఏలేలో ఏలేలో హైలేసా ఏలేలో ఆశల మొత్తం మనసును పైపైనగా ఆశల మొత్తం మనసుకి పైపైనేగా గుండెల్లోన ఆనంద తాండవం
పుష్కరమై పిలిచింది చదువుల తల్లి సరస్వతి నది పుష్కరమై పిలిచింది చదువుల తల్లి సరస్వతి నది మిథున రాశిలోకి ప్రవేశించే బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే బృహస్పతి కోటి జన్మల పుణ్య ఫలము త్రివేణి సంగమ పుణ్య స్నానం ముక్కంటి ఈశ్వరుడే ముక్తేశ్వరునిగా వేలిసేను త్రివేణి సంగమాన నాసిక్లో పుట్టింది నా తల్లి గోదావరి సత్పురాలో నడయడను ప్రాణహిత నది నాసిక్లో పుట్టిన గోదావరి సత్పురాలో నడయడిన ప్రాణహిత నాసిక్లో పుట్టిన గోదావరి సత్పురాలో నడయడిన ప్రాణహిత పరవళ్ళు తొక్కుతూ సరస్వతి నది చేరెను కాళేశ్వర క్షేత్రమందు సుందరం సుమధురం మూడు నదుల సంగమం చూడానికి రెండు కన్నులు చాలవులే చూడానికి రెండు కన్నులు చాలవులే సకల జనులు ముక్తి పొందే ముక్తేశ్వరామందు శివుడు యముడు కలగలిసి దర్శనమిచ్చెను లింగ రూపాన స్వర్గం నరక ద్వారాలకు ప్రతిరూపం ఈ ముక్తేశ్వరం పాప పుణ్యాలకు ప్రత్యక్ష సాక్ష్యం అయ్యను ఈ త్రివేణి సంగమం తెలంగాణ ఖ్యాతి పెంచెను త్రివేణి సంగమ నదులు దక్షిణ కాశీగా పేరొందేను ఈ దేవాలయం ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి
కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నౌతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏ సై చామజోరు సై నావవారు సైవానుగా చుక్కారే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి భూతనాథ దయాంబుధే భువనాధినాయక పాహి మాం భూతలాఖిల పాల నిర్మమ శర్మదాయక పాహి మాం భూతిపూర్ణ సురేంద్ర వందిత సాధురక్షక పాహి మాం భూతిభూషణ భూరి భావుక భూత సేవిత పాహి మాం ఆదినాయక దేవ వర్ణిత నిత్య నిష్కల నిర్మలా మోదదాయక దీనవత్సల దేవ రంజిత పాదుకా నాదరంజిత పాద సేవక భక్త పాల కృపాలయ ఖేద భంజన మంజురూప నిరంజన ప్రభ పాహి మాం भक्तमानसुराजहंस समस्त भक्तव शङ्करा नित्यमुक्त नितान्त बन्धुर बन्धमोचन निस्तुला सत्यधर्महितङ्कराच्युत शङ्करात्मज शङ्करा निस्तुल प्रभवीर तुङ्गतुरङ्गवाहन पाहि माम् मारमारक वीरनन्दन देवराज सुपूजिता सारमानस सारशासन नन्दनीय सुरावना घोरशास्त्रवसङ्गदण्डन व्यक्त्रहस्तभयापहा वीरसन्मणिकण्ठ पण्डित मण्डलाचित पाहि माम् पाहि मां भवभञ्जन प्रिय मञ्जुभाषण पाहि मां महिषी मदापहनर्तन प्रिय पाहि मां परमात्मबोधक धर्मशासन पाहि मां निखिलामयार्धन भूतनायक पाहि माम्
కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. నంది గణపతుల కూడి వంది మాగధులు ఆడ కన్నుల కది వైభోగము. కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. నంది గణపతుల కూడి వంది మాగధులు ఆడ కన్నుల కది వైభోగము. మునులు ముల్లోకాల భక్త బృందమంత చేరి ఈశ్వరని భజన చేతురే. ఓ శంకర పాహి పరమేశ్వరందురే. ఈశ్వరని భజన చేతురే. ఓ శంకర పాహి పరమేశ్వరందురే. మోహముని పైన పెంచ పూల బాణమేసినట్టి మన్మధుని బుగ్గి చేతివే. ఓ జగదీశ మూడో కన్ను విప్పి చూస్తివే. మన్మధుని బుగ్గి చేతివే. ఓ జగదీశ మూడో కన్ను విప్పి చూస్తివే. కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. నంది గణపతుల కూడి వంది మాగధులు ఆడ కన్నుల కది వైభోగము. అవమానం తాళలేక సతీదేవి అగ్ని దిగితే యజ్ఞాన్ని బూది చేస్తివే. ఓ మహదేవ దక్షుని ధునుమాడ చూస్తివే. యజ్ఞాన్ని బూది చేస్తివే. ఓ మహదేవ దక్షుని ధునుమాడ చూస్తివే. హిమవంతుని పుత్రికగా పుట్టినట్టి గిరితనయను పార్వతిగా చేయి పడితివే. ఓ పరమేశ అర్ధభాగమందజేస్తివే. పార్వతిగా చేయి పడితివే. ఓ పరమేశ అర్ధభాగమందజేస్తివే. కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. నంది గణపతుల కూడి వంది మాగధులు ఆడ కన్నుల కది వైభోగము. వల్లకాటిలోన తిరుగు వెల్ల వంటి వాడ నీవు ఎల్లరను బ్రోచువాడివే. ఓ గిరిజేశ తాండవ నృత్యాలు చేతువే. ఎల్లరను బ్రోచువాడివే. ఓ గిరిజేశ తాండవ నృత్యాలు చేతువే. కళ్ళ కపట మెరుగనట్టి భోళా శంకరుడ నీవు ఎల్లలోకములను కాతువే. వరములిచ్చి సంతసానమమ్ము చూతువే. ఎల్లలోకములను కాతువే. వరములిచ్చి సంతసానమమ్ము చూతువే. కైలాస శిఖరమందు తాండవ నృత్యాల వేళ నిన్ను చూడ ఎంత భాగ్యమో. నంది గణపతుల కూడి వంది మాగధులు ఆడ కన్నుల కది వైభోగము. నమస్తే అందరికీ. ఈరోజు మీకు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గోదావరి తీరంలో ఉన్న హనుమాన్ మందిరం చూపిస్తాను. ఇదే దాని యొక్క ఎంట్రన్స్ గేటు. ఇప్పుడు కుడివైపు మరలి ఇక్కడ ఒక కొన్ని విగ్రహాలు ఉన్నాయి. వాటిని దర్శించుకొని తర్వాత మొత్తం ఆలయ ఆవరణ అంతా చూపిస్తాను. మొత్తం చూడండి. దీంట్లో 3 ఏళ్ల కిందటి వీడియోలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేది టెంపుల్, ఇప్పుడు ఎలా ఉంది అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. క్రౌడ్ ఉంటే ఎలా ఉంది, క్రౌడ్ లేకపోతే ఎలా ఉంది, తర్వాత దీనికి అంతకుముందు ఏం పేరు ఉండేది, తర్వాత ఈ చెన్నూరు గురించి ప్రాశస్త్యం,
ఈ ఆలయ ప్రాశస్త్యం అన్నీ మీకు ఇందులో వివరంగా చెప్తాను. రేర్ ఫుటేజ్ మీరు తప్పకుండా చూడాల్సిందే. ఒక ఎకరం 14 గుంటల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం చూడటానికి ఒక అందమైన పార్క్ లాగా కనిపిస్తుంది. మనకు ఎంట్రన్స్కి ఎదురుగానే ఒక యాగశాల కూడా ఉంది. ఇక్కడ జిల్లాలోనే పెద్ద పెద్ద యాగాలు ఇక్కడే జరిగాయి. తర్వాత భక్తులు సందర్శకులు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అక్కడక్కడ కొన్ని బెంచీలు ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా. సో అందమైన పూల మొక్కలు, పచ్చిక మొక్కల మధ్య మనసు సేద తీరేలా, మనసారా దేవుని స్మరించేలా ఉంటుంది ఈ వాతావరణం. ఆలయ ప్రధాన ఆవరణలోకి అయితే వచ్చాం. ఎదురుగా ఒక ధ్వజస్తంభం ఉంది కదా, కంచుతో కప్పబడి ఉంది. మనం వచ్చేసరికి అయితే గేటు తాళం వేసి ఉంది. సో ఆలోపైతే ముందు వీలైనంత తీద్దాం. ఇక్కడ ఒకరు కాపలాదారు ఉంటారు, ఒకవేళ ఆయన వస్తే ఓపెన్ చేద్దాం. ప్రస్తుతానికైతే తీద్దాం, మళ్ళీ ఆయనపై డిపెండ్ అవ్వడం ఎందుకు. సో చూస్తున్నారు కదా, ఇదే మూల విగ్రహం, రజత కిరీటధారి అయిన ఆంజనేయుడు. ఇంతకుముందు చెప్పాను కదా కాపలాదారు, మనం అనుకున్న టైంకే వచ్చారు. సో ఓపెన్ చేద్దాం. చూసారా, ఆలయ పైకప్పు మీద కూడా చుట్టూ ఆంజనేయుల విగ్రహాలే ఉన్నాయి. మీరు ఒకటి గమనించారా, ధ్వజస్తంభం మీదము తిరునామాలు ఉన్నాయి. ధ్వజస్తంభాన్ని ఆనుకొని శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. అంటే శైవ వైష్ణవ సంప్రదాయాల కలయికని. సరే, ఒకసారి ఆలయం చుట్టూ చూద్దాం. సో ముందు ఇటు సైడ్కి వచ్చాం, ఎడం వైపు. ఆలయం చిన్నదే, కాకపోతే ఇక్కడి భక్తుల విశ్వాసం చాలా పెద్దది. మీరు మరొకటి గమనించారా, ఈ ఆలయ పైకప్పుల పైన, గోపురం పైన, గోడల పైన అన్నిటిపైన ఆంజనేయుడే. అంటే భగవంతుడు ఆలయంలోనే కాదు, బయట ఎక్కడైనా సర్వంతర్యామి అని ఒక అర్థం వచ్చేలా దీన్ని నిర్మించారు. ఇంకొక ముఖ్య విషయం, మనం గోదావరి తీర హనుమాన్ మందిరం అన్నాం కదా, ఎందుకు అన్నామంటే పక్కనే ఇదిగో చూడండి గోదావరి ఉంది. ఇక్కడికి మహాశివరాత్రి కానీ మిగతా ముఖ్యమైన పర్వదినాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారు, పుణ్యస్నానాలు ఆచరించి ఈ దైవాన్ని దర్శించుకుంటారు. ఇప్పుడు జనాలు ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియో చూద్దాం. ఇది 2018 మహాశివరాత్రి టైంలో తీసింది.
దాకా 2018 నాటి దృశ్యాలు చూశారు కదా. ఇప్పుడు మా చెన్నూరు యొక్క ప్రాముఖ్యతను సింపుల్గా చెప్తాను, వినండి. పంచక్రోశ ఉత్తర వాహిని తీరంలో వెలసిన పుణ్యతీర్థక్షేత్రం మన చెన్నూరు. ఇది గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహించిన ప్రదేశం, మహాపుణ్య ప్రదేశం అని మన హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పవిత్ర గోదావరి నది సుదీర్ఘ పంచక్రోశ అంటే 10 మైళ్ళు లేదా 15 కిలోమీటర్లు ఉత్తర వాహిని తీరం కావడం మన చెన్నూరు ప్రాశస్త్యం. చెన్నూరు గోదావరి తీరంలో అగస్త్య మహాముని ఆశ్రమవాసంలో కొంతకాలం ఉన్నారు. శివాలయంలో శ్రీ మాతా సమేత శివలింగాన్ని అగస్త్యుడే ప్రతిష్ఠించాడు. అందుకే చెన్నూరు శివాలయాన్ని శ్రీ అంబా అగస్తేశ్వర ఆలయం అని, పెద్ద చెరువును అగస్త్య గుండం అని అంటారు. ఈ కుండం మధ్య దీనిపై నిర్మించబడుతున్న ఎత్తైన శివలింగం అద్భుతం, దాన్ని కూడా దర్శించి తీరాలి. అగస్త్య మహర్షి సూచన మేరకు శ్రీరాముడు భద్రాచలం అంటే పర్ణశాల నుండి నాస్క త్రయంబకేశ్వర అంటే పంచవటికి గోదావరి తీరం వెంట వెళ్ళారు. హనుమంతుడు తల్లి అంజనాదేవితో కలిసి చెన్నూరు గోదావరి తీరంలో బాల్యం గడిపినట్లు వాయుపురాణంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి జైత్రయాత్ర సమయంలో ఒకరోజు చెన్నూరు గోదావరి తీరంలో విశ్రమించినట్లు, శివుణ్ణి అభిషేకించినట్లు శివాలయ శిలాశాసనంలో ఉంది. చెన్నూరు ప్రాచీన శివాలయం మరియు జగన్నాథాలయంతో పాటు అనేక మందిరాలకు, వేద పండితులకు, సాహితీ సంగీతవేత్తలకు, జ్యోతిష్య వాస్తు పండితులకు, పంచాంగకర్తలకు నిలయం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS నాయకులు బాబా సాహెబ్ దేవరస్, బావురావు దేవరస్ పూర్వీకులు మన చెన్నూరు వారే. అనేక ధార్మిక సాంస్కృతిక కార్యకలాపాలకు చెన్నూరు ప్రసిద్ధి చెందినది. యజ్ఞ యాగాదులకు నెలవు. శృంగేరి శంకరాచార్యుల జైత్రయాత్ర, అన్నవరం సత్యరథయాత్ర, ఏకాత్మత యజ్ఞరథయాత్ర, శ్రీరామశిల రామజ్యోతి యజ్ఞాలు, శ్రీ పంచకుండాత్మక హనుమత్యాగం వంటి కార్యక్రమాలు చెన్నూరు చరిత్రలో చెరగని ముద్ర వేసినవి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో చివర చెప్పిన యాగాలన్నీ ఈ ఆలయ పరిసరాల్లోనే జరిగాయి. అప్పుడు ఇంత డెవలప్ లేకుండే. ఆలయం ఎప్పుడైతే విస్తృతి చెందిందో ఇక్కడ కొన్ని పాటల షూటింగ్స్ కూడా జరిగాయి. మీకు 6TV బతుకమ్మ సాంగ్ కోటి వెన్నెల బతుకమ్మ అని ఒకటి ఉంటుంది, 2017లో రిలీజ్ అయింది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఆ పాట యొక్క కొన్ని లిరిక్స్ ఇక్కడే షూట్ చేశారు. ముఖ్యంగా డ్రోన్ షాట్స్ కనిపిస్తాయి ఈ ఆలయం సంబంధించి, మీరు దాంట్లో చూడండి. ఈ ఆలయాన్ని తాళ హనుమాన్లని పిలిచేవారు. ఈ హనుమాన్ల ఆలయం దగ్గరనే మనకి పుష్కర్ ఘాట్ ఉండడం వల్ల ఈ ఆలయం డెవలప్ అవుతూ వచ్చింది. మార్వాడి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ప్రతి పర్వదినాన్న ఉదారంగా కొన్ని అన్నదానాలు లాంటివి నిర్వహించేవాళ్ళు. వాళ్ళే ఇక్కడ రామ్ బగీచా హనుమాన్ మందిర్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు రామ్ బగీచా అనేది ఎక్కువ వాడుకలో లేదు. మామూలుగా గోదావరి తీర హనుమాన్ మందిర్ అంటారు, లేకుంటే తాళ హనుమాన్లని ఇప్పటికీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలాగే పిలుస్తుంటారు. అధికారికంగా అయితే గోదావరి తీర హనుమాన్ మందిరే.
చూడండి ఎంత బాగుందో అప్పుడు వీడియో. ఇదే రేర్ ఫుటేజ్ అన్నట్టు. ఇప్పుడు అలా లేదు ఆలయం. ఆ చెట్లు అంత పచ్చగా లేవు, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని మొత్తానికే లేవు. అందుకే ఇది రేర్ ఫుటేజ్ అనమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఆలయ పరిసరాల్లోనే ఒక చింత చెట్టు కింద నాగదేవత విగ్రహాలు ఉన్నాయి 2. అవి చూద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చే భక్తుల పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు కూడా పొందుపరిచారు. దానికోసం ఒక ప్రత్యేకంగా ఏరియా కూడా దానికి కేటాయించారు. అది చూద్దాం. ముందైతే ఈ నాగదేవతల విగ్రహాలు చూద్దాం పదండి. మీరు చూస్తే ఈ చింత చెట్టుకు పైన ముడుపులు కట్టి ఉన్నాయి. కింద విగ్రహానికి పూజలు చేస్తారు. నాగుల చవితి అప్పుడు కూడా, మిగతా సాధారణ సమయాల్లో కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా పిల్లల ఆట స్థలం అని. ఇదే అది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఉయ్యాలలు, జారుడు బండ, తర్వాత బ్యాలెన్స్, తర్వాత రౌండ్గా తిరిగేది, కింద ఇసుక, పిల్లలు అంటే పడిపోతే గాయాలవ్వకుండా.